ప్రైజ్ ద లార్డ్. టుడే దేవుని వాగ్దానము. గాడ్ అపోజ్ ద ప్రౌడ్ బట్ షోస్ ఫేవర్ టు ద హంబుల్. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అవునండి, దేవుడు అహంతో ఉండేవాళ్ళని ఎప్పటికైనా కూడా తన అహంకారాన్ని తగ్గే విధంగా కొన్ని పనులు వాడికిస్తారనమాట. అహం ఉంటే ఏం లాభం? ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్నమాట. అహం ఉంటేను మనం ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు నష్టాలు తెచ్చిపెట్టుకుంటాము. అది దీన మనసుతో దీనత్వంతో ఉంటే ఎదుటి వాళ్ళ పట్ల జాలి, దయ, కరుణ అనేది మనం చూపుతాము. మనం ఎవరైనా భిక్షాటన చేసే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళమే అవుతాం అన్నమాట. అది అలాంటి దయాగుణాలని మనము అందరం కలిగి ఉండే దేవుడు మనల్ని ఎట్టి మనుషులని ఎట్టి పనుల్లో కూడా మనల్ని దయ చూపండి, కరుణామయులై ఉండండి, ఎదుటి నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అనే అనేక వాక్యాలు మనకు చూస్తున్నాం అన్నమాట బైబిల్లో. దాలి జయ కరుణ లేకుండా జంతు స్వభావంతో ఉంటే మనం దేవుడి గారు ఎలా కరుణిస్తారు చెప్పండి? మనం ఎప్పుడు హంబుల్గా ఉంటేనే మంచి ఫలితాలను చూడగలం. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.